ఇప్పుడు ఇక్కడ అంతమంది కుర్రోళ్ళు ఉన్నారు కదా, ఒక్కసారి మీ అందరూ గుండె మీద చేసుకోండి. పెట్టుకుంటే నువ్వు బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. నాకేమి వెనక కోట్లు ఆస్తి ఏమో కదా. తెలుసుకోకపోతే తెలిసింది కూడా మళ్ళీ చెప్తే మళ్ళీ వింటారని దానికోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. హెల్మెట్ పెట్టుకోండి, లైసెన్స్ తీసుకోండి, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ వద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దు, ట్రిపుల్ డ్రైవ్ వద్దు అని ఎందుకు చెప్తున్నాం? మీ సేఫ్టీ కోసమే. అంత చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు. మొన్న రీసెంట్ జనవరిలో ఇప్పుడు ఏం యాక్సిడెంట్ ఇక్కడే మన జోపూడిలో, ఇక్కడ వెస్ట్ ఇబ్రహీంపట్నం ఇక్కడే డివైడర్ దగ్గర వాళ్ళ అబ్బాయిని ఆర్కే కాలేజీలో జాయిన్ ఎగ్జామ్ రాయిస్తా అని చెప్పి వెళ్ళి రిటర్న్ వస్తున్నాడు. అతను వెళ్ళవలసిన దారి టు లెఫ్ట్ సైడ్, కానీ అతను వెళ్ళిన దారి టు రైట్ సైడ్. రైట్ సైడ్ లో లారీ వస్తుంది, చూసుకోలేదు, తగిలేడు, పడిపోయాడు. స్పాట్ డెడ్. ఎక్కడ దెబ్బ తగల, ఎక్కడ అతనికి చిన్న దెబ్బ తగల, ఓన్లీ తలకే ఇక్కడ దెబ్బ జరిగింది. వెళ్ళి పడ్డాడు, డివైడర్ తగిలింది, దెబ్బ తగిలింది, హాస్పిటల్ తీసుకెళ్లే టైంలో చనిపోయాడు. మరణం అనేది మన వెంట పడుతున్నప్పుడు ఆ మరణాన్ని ఆపాడడం కోసం మనం చాలా ప్రయత్నాలు చేయాలి, అవునా కదా? ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరిగితే ఎవరికి ఏది తెలియదు. ఆ ప్రమాదం జరిగినప్పుడు కొంచెం వీధులైన మనం చిన్న దెబ్బలతో బయటపడటానికి ఒక హెల్మెట్ అనేది పెట్టుకోమంటాము. తలక దెబ్బ జరిగితే మనం తిరిగి మళ్ళీ కోలుకోలేము. కాలుకో, చేయికో, ఒంటికో దెబ్బ జరిగితే ఏదో విధంగా చేయించుకొని మళ్ళీ మనం రీబ్యాక్ అవ్వాలి. మైండ్ అయిపోతే నీ కాళ్ళు చేతులు సక్రంగా ఉంటే నువ్వు బతుకున్నా కూడా చచ్చిపోయిన ఒక మనిషి లాంటిది. అది గుర్తుంచుకోండి. ఏదో మేము పిలిచాం కదా అని చెప్పి వచ్చి కూర్చొని మేము చెప్పిన మాటలు ఈ చెవుని నీ చెవుని వేస్తే అది నాకేమీ వరగదు, మాకెవరికేం వరగదు. కానీ బట్ ఏంటంటే మేము చెప్పిన ఒక 10 మాటల్లో ఒక 2 మాటలైనా మీరు చెవులేసుకొని ప్రమాదాలకు గురి కాకుండా మీరు సంతోషంగా ఉండి, మీరు బాగా చదువుకొని మీ కుటుంబంతో సంతోషంగా ఉంటే అక్కడ దూరంగా ఉన్న తల్లిదండ్రులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. తమ్ముడు కింద ఏదో ఆలోచిస్తున్నాడు, చెప్తే వినండి. మేము రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు చూస్తుంటాం, మాకు కామన్ అయిపోతుంది. కానీ అదే ప్రమాదం మీ కుటుంబంలో జరిగితే మీరు ఎంత అల్లాడిపోతుంటారో మీకు తెలుసు. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు కుటుంబాలు మా దగ్గరికి వచ్చి న్యాయం చేయండి అని అంటారు. అరే నడిపినోడు చచ్చినోడికి లైసెన్స్ లేకపోతే మేమే న్యాయం చేయాలా? చచ్చినోడు తాగేసి చచ్చిపోతుంటే మేమే న్యాయం చేయాలా? చచ్చిపోతే అన్యాయమే. అంటే కట్టుదారిలో వచ్చి వాడు తప్పుదారిలో చచ్చిపోయినా కూడా కట్టుదారిలో వచ్చినాడు తప్పుడైపోతాడు. అంటే మీలో మీరు మార్పు రాకపోతే ఎలాగా? గమనించండి, ప్రమాదం జరగకుండా కొంచెం హెల్మెట్ ధరించండి, డ్రైవింగ్ అని సక్రమంగా చేయండి. వెళ్ళేటప్పుడు ఎడం పక్క వెళ్ళాలి, రోడ్డుకి ఎడం పక్క వెళ్ళే విధంగా ప్రయత్నం చేయండి. ఈ డివైడర్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా జనం వస్తున్నారా పోతున్నారా అనేది కూడా చూసుకొని వెళ్ళండి. సడన్గా డివైడర్ దగ్గర కానీ చెట్ల పక్కన కానీ గేదెలు కానీ కుక్కలు కానీ రోడ్లకు వచ్చేస్తూ ఉంటాయి. మన దారిలో మనం ఫాస్ట్గా వెళ్తుంటాం. అలాంటి ఉన్న సిచ్యువేషన్లో కొంచెం దూరపు ఆలోచనతో చూసుకుంటూ పోతే ప్రమాదం జరగకుండా ఉంటుంది. అతివేగం అనేది మీ యొక్క ప్రమాదానికి ముఖ్య కారణం. చిన్నగా వెళ్ళండి, 10 నిమిషాలు వెళ్ళాల్సింది 13 నిమిషాల్లో వెళ్తారు. ఎట్టో లేట్ అవుతుంది కదా, లేట్ అయినా 3 నిమిషాలు లేట్ అవుతుంది. అంతేగాని లేట్ అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతే ఆ 10 నిమిషాల్లో వెళ్ళినా అదే తిట్లు, 3 నిమిషాల్లో వెళ్ళినా అదే తిట్లు ఉంటాయి, అవునా కదా? అది గమనించి మేము చెప్పే మాటల్లో కొన్ని మాటలని మీరు గ్రహించి ఉంటారని ఆలోచిస్తున్నాం. ఇక నుంచి అయ్యా బాబు అని చెప్పి బతిలాడటం లేదు. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు, లైసెన్స్ లేకపోతే 5000, ఇన్సూరెన్స్ పొల్యూషన్ లేకపోతే మిగతాయి. అదేవిధంగా ఆటో డ్రైవర్లు కానీ టిప్పర్ వాళ్ళు కానీ వీళ్ళు కూడా హెవీ లోడ్ వేసుకెళ్తే కనుక బండిని రోజు మొత్తం ఆపేసి ఒక 10,000 రూపాయలు ఫైన్ వేసి
పంపిస్తాం. ఎందుకంటే హెవీ లోడ్ వల్ల మనం ఏం జరిగింది అక్కడ గుండెపల్లి ఏరియాలో సెంట్రల్ స్కూల్ దగ్గర, దాన్బా స్కూల్ దగ్గర ఆ లోడ్ అంత వేసుకోకపోయింటే బ్రేక్ పడేది. లోడ్ ఎక్కువ బ్రేక్ వల్ల బ్రేక్ తో పాటు డ్రైవర్ ముందుకు వెళ్ళిపోయాడు. మనిషి చనిపోయి కింద భూసామాలు అయిపోయాడు, డివైడర్లో కూరుకుపోయాడు మనిషి. అది మేము ఇక్కడి నుంచి కఠినంగా ఉండాలనుకుంటున్నాము. మీలో మార్పు రాంతకాలము మేము కఠినంగానే వ్యవహరిస్తాం. మీరు మమ్మల్ని తిట్టుకున్నా ఏమనుకున్నా కూడా మాకు ఆశీర్వాదాలుగా భావిస్తాం. అది గుర్తుంచుకోండి. ఉంటారు, పెద్దలు ఉంటారు, ఎక్కడైనా ఆటోలు ఎక్కడానికి కానీ రోడ్డు క్రాస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. డివైడర్లు ఉన్నాయని డివైడర్ల మధ్యలో వెళ్ళి క్రాస్ చేయకుండా ఎక్కడైతే ఆటో ఆగటానికి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే హైవే వాళ్ళు రోడ్డు దాటడానికి అవకాశం ఇచ్చారో ఆ ప్లేసుల్లోనే దాటమని మీ వాళ్ళందరికీ చెప్పండి. అదేవిధంగా మీరు కూడా అదే పాటించండి.